హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఈ వీడియో చంబా కోసం అండి. అరి ఓ చంబా, నీకు మంచి ఐడియా చెప్పనా? ఈ తంటాలన్నీ ఏం పడతావులే కానీ కడపలో జగన్ అడ్డాలోని మహానాడు ఎన్టీఆర్కి భారతరత్నల ప్రపోజల్స్ లేకుండా అసలు ఎన్టీఆర్ కొడుకులు బాలకృష్ణ సహా నీ బావమరిది నీ వియ్యంకుడు సహా యాబ్సెంట్తో సరే నీ కుమారుడు మందలదిరి మాలోకం నాలుక మందమే కాదు, మెదడు మందం కాదు అసలు లేదు. అలాంటి వాడిని పొగిడించి 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 ఏం తంటాలు పడతావు. కానీ నీకు మంచి ఐడియా చెప్తా విను. ఎటు ఈ మోడీ నీ మోచేతి నీళ్లు తాగే కేడీనే కదా. ఒకవేళ నువ్వు చెప్తే వినకపోయినా అటు సిఐఏ చేత ట్రంప్ చేత కూడా చెప్పించగలవు కదా. కాబట్టి 2022లో జరిగినట్టున్న ఈ ప్రెసిడెంట్ ఎన్నిక ద్రౌపది ముర్ము ఇంకో 2 ఏళ్ల దాకా ఉన్నట్టుంది. కానీ రాజదలుచుకుంటే దెబ్బలకు కొదవే ఉంది. అంచేత ఆ ముర్ముని ఏదో కారణంలో తప్పించి నిన్ను రాష్ట్రపతిని చేసేయమను. సెక్యూర్డ్గా ఉంటావు. ఆర్ఎఫ్సి కంటే కూడా చాలా బలమైన కోట అది. అందులో పోయి కూర్చో. నీ కొడుకు ఆ మందలదిరి మాలోకాన్ని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చెయ్యి. ఎవరేమన్నా నీకు వినబడదు, నీ మీదకి ఎవరు దాడి రాలేరు. ఇంకా నీ కొడుకుతో అంటారు, నువ్వు పడతావు. ఆ పీకే అనుకో, నువ్వేదో ఒక ప్యాకేజ్ ఇస్తే అతడు అరుపులేదో అతడు అరుస్తాడు, అతడి పూల పళ్ళేలేవో అతడు పట్టుకుంటాడు, చాక్లెట్లేవో తింటాడు. అతడి ఆ ఉపమా పదవి అట్టాగే పడేసి ఉంచితే అతడు అలా అణిగి మణిగి పడి ఉంటాడు. నీ కొడుక్కి ముఖ్యమంత్రి చేసి సేఫ్గా పెట్టేసుకోవచ్చు. నువ్వు రాష్ట్రపతి అయిపోయి అంతకంటే సేఫ్గా ఉండొచ్చు. ఎలా ఉంది ఐడియా? అదిరింది కదూ. ఫాలో అయిపో. చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చంబా. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియో విశ్లేషణ మీరు చేసుకోవాల్సిందిగా, మీ అభిప్రాయం మీరు వెలిపించుకోవచ్చు కదా. వ్యక్తి స్వేచ్ఛ ఎవరికైనా ఉంది కదా. అభిప్రాయాన్ని వెలిబుచ్చే స్వేచ్ఛ ఉంది. అవతల వాళ్ళని అవమానిస్తే, వాళ్ళ వ్యక్తిత్వ హననం చేస్తే, వాళ్ళ ఇంటి ఆడవాళ్ళని బూతులంటే తప్పుగానే సలహాలు ఇవ్వచ్చు. నేను కూడా ఒక సలహా ఇచ్చాను చంబాకి. అతడి పాకులాట చూసి ట్యాంపర్ బయటకు వస్తుందన్న భయానికి అతడు వణుకుతూ అప్పులు తెస్తూ ఉరుకులెత్తుతున్న దాన్ని చూసి జాలి వేసి ఈ సలహా చెప్పాను. దట్స్ ఆల్. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.